ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు. మనం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వామిత్ర మహర్షి పశ్చిమ దిశగా వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండగా రుచీక మహర్షి యొక్క కొడుకు సునస్సేపుడిని ఎలా రక్షించాడు, యజ్ఞ పశువుగా వెళ్ళాల్సిన ఆయన ఎలా కాపాడాడు అన్న విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. దాని తర్వాత ఆయన తపస్సు 1000 సంవత్సరాలు చేసుకున్నాక మన బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు ఇంతకు ముందు రాజర్షివి, ఇప్పుడు ఋషివయ్యావు అని చెప్పారు. అక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత ఆయన ఇంకా తీవ్రంగా తపస్సు చేయటం మొదలుపెట్టారు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఎప్పుడూ కూడా బాగా తపస్సు చేసే వాళ్ళని కానీ, యజ్ఞాలు అవి చేస్తున్నా కానీ ఇంద్రుడు మొదలైన వాళ్ళని ఎలా అయినా సరే ఆపాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పవర్స్ వచ్చేస్తే వాళ్ళు దేవతల కన్నా పవర్ఫుల్ అయిపోతే అతని ఇంద్ర పదవికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అనేది అతనికి ఉండే సమస్య. ఇంతకుముందే మీకు చెప్పాను, ఇంద్రుడు అనేది ఒక పోస్ట్, స్కూల్ హెడ్ మాస్టర్ అనేది ఒక పోస్ట్ ఎలాగో ఇంద్రుడు అనేది కూడా ఒక పోస్ట్. ఇప్పుడు ఇంద్రుడిగా ఒకళ్ళు ఉండొచ్చు, తర్వాత ఎవరైతే ఎక్కువ పవర్ఫుల్ అయితే వాళ్ళే ఇంద్రుడు అయిపోతాడు అక్కడ. కాబట్టి తనకెప్పుడు తన పోస్ట్ ఏమైపోతుందో అని చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఇలాగా విశ్వామిత్రుడు ఇంత ఎక్కువగా తపస్సు చేసుకుంటూ ఉంటే దేవతలందరూ కలిసి ఏం చేశారంటే, అప్సరసల గురించి మనం ఇంతకుముందు చదువుకున్నాం, మనం విన్నాం. ఎప్పుడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు అప్సరసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, వాళ్ళు చాలామంది ఉద్భవించారు అని చదివాం కదా. అలాంటి అప్సరసల్లోంచి ఒక ఆవిడని పిలిచారు. ఆవిడ పేరు మేనక. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అసలు మామూలుగా మీరు మన వాడుక భాషలో చూసుకుంటే అప్సరసలా ఉంది అంటారు ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే. అలాంటి అప్సరసల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. సో అలాంటి అందమైన అమ్మాయిని పిలిచారు. పిలిచి అక్కడ పుష్కర తీర్థం దగ్గర ఆయన ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. సో వెళ్ళి నెమ్మదిగా ఎలా అయినా సరే ఆయన మైండ్ని డైవర్ట్ చెయ్యు అని ఆ మేనకని పంపించారు. పంపిస్తే ఆవిడ వచ్చింది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడేమో నది ఉంటుంది కదా, అక్కడ స్నానం చేసుకుంటూ ఉంది ఆవిడ. అప్పుడు విశ్వామిత్రుడు చూశాడు ఆమెని. తపస్సు అంటే వాళ్ళు మధ్యలో వాళ్ళ అదర్ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆపుతారు కదా, అప్పుడు ఆవిడ అక్కడ స్నానం చేస్తూ ఉండగా చూశాడు. చూడగానే ఇంకా అసలు ఆయన వెంటనే అట్రాక్ట్ అయిపోయాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎవరి అమ్మాయి అసలు ఎంత బాగుందని. చాలా ఇంకా తన తపస్సు లేదు, ఏమీ లేదు, అన్నీ పక్కన పెట్టేసి అసలు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మన లైఫ్లోంచి ఆలోచించండి. మనకి ఫ్రైడే చెప్పారు స్కూల్లో, మండే మీకు ఒక టెస్ట్ ఉంటుంది, సాటర్డే సండే సెలవు కదా, బాగా చదువుకొని రండి అని చెప్పారు. మండే టెస్ట్ అంటే మనం ఏమనుకున్నాం, సాటర్డే చదివేసుకుందాం బుద్ధిగా, తర్వాత సండే రివిజన్ చేసుకుందాం, అప్పుడు మండే మనం పర్ఫెక్ట్గా రాయొచ్చు అని అనుకున్నాక సాటర్డే చదువుతూ ఉన్నాం. మధ్యలో ఒక 1-2 అవర్స్ చదివాక రిలాక్స్ అవ్వడానికి లేదా కాస్త మంచినీళ్ళు తాగడానికి బయటకు వచ్చాం. అక్కడ టీవీ వస్తూ ఉంది, ఇంట్లో ఇంకెవరో టీవీ చూస్తుంటే మనం ఏం చేసాం, అందులో సడన్గా మనకి నచ్చిన పాట ఏదో వచ్చింది. ఒక 5 మినిట్స్ రిలాక్సేషనే కదా, జస్ట్ ఇలా నేను వాటర్ తాగుతూ టీవీ చూద్దామని ఆగుతాం. అది అక్కడితో ఆగుతుందా? 5 మినిట్స్ రెస్ట్ కాస్త ఏమైపోతుంది, చక్కగా ఒక గంట సేపు ఆ సినిమాని కంటిన్యూ అయిపోతాం. అప్పుడు మళ్ళీ సడన్గా గుర్తొస్తుంది, అయ్యయ్యో ఎంత తప్పు చేశాను, 1 అవర్ నా టైం వేస్ట్ అయిపోయింది, నేను ఎంత చదువుకోవాల్సి ఉంది కదా, అప్పుడు పరిగెడతాం కదా. ఇదంతా ఎందుకు వచ్చింది, మన మీద మనకి కంట్రోల్ ఉండదు. మీరనే కాదు, నేననే కాదు, ఎవరైనా జనరల్గా సహజంగా చేసే పని ఇదే. మనం చేయాల్సిన పని మీద ఫోకస్ కన్నా మనకి టైం పాస్ చేయడానికి ఉండే వేరియస్ సోర్సెస్ మీదకి మనసు వెళ్ళిపోతుంది. అది సహజంగా జరిగేది. సేమ్ మనలాంటి వాడే విశ్వామిత్రుడు కూడా. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ వస్తున్నాడు, ఇన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంత జరిగాక ఈ స్టేజ్లో తన రాజ్యాన్ని, రాణిని, ఇంతమందిని విడిచిపెట్టేసి దీనిలో ఉన్న ఆయనకి ఒక అప్సరసను చూసి అసలు ఆయన అట్రాక్ట్ అయిపోవడం ఏంటి అంటే, ఆయన మీద ఆయనకి కంట్రోల్ లేదనమాట. మనం టీవీకి అట్రాక్ట్ అయిపోయినట్టే ఆయన ఆ మేనకను చూసి అట్రాక్ట్ అయిపోయాడు. అట్రాక్ట్ అయిపోయి ఇంకా వెంటనే అసలు ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరు నువ్వు, ఎంత బాగున్నావు, నువ్వు ఎలా అయినా సరే ఇక్కడే ఉండు,
నాకసలు ఆహ్, నీతోనే నాకు ఉండాలని ఉంది. ప్లీజ్ ఇక్కడే మా ఆశ్రమంలో ఉండు అని అడిగాడు. అడిగితే ఓకే అని ఆవిడొచ్చిందే అందుకు. ఓకే అని చెప్పి ఆశ్రమంలోనే హ్యాపీగా ఆళ్ళిద్దరూ కలిసి డ్యూయెట్స్ పాడుకుంటూ హ్యాపీగా గడిపేశారు. ఓకే. ఇలా ఎన్నాళ్ళు గడిచింది? 10 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఆయన తపస్సు, గిపస్సు అన్నీ పక్కన పెట్టేశాడు. చెట్టెక్కిపోయాయన్నీను. హ్యాపీగా ఈమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. 10 ఇయర్స్ పాటు అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగిందంటే పోనీ ఒక రోజుకో, 2 రోజులకో ఆయనకు అర్థం అవ్వలేదు. 10 సంవత్సరాల పాటు అలా ఉండిపోయాడు. అంటే ఒక ఏదైనా విషయం మీద ఇక్కడ ఆడపిల్లని కాదు, లేకపోతే నేనిందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో టీవీ అని కాదు, లేకపోతే షికార్లు కావచ్చు, ఫ్రెండ్స్‌తో తిరగడం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకసారి మన మైండ్ అటు వెళ్ళిపోయిందంటే టైం ఎంత గడిచిపోతుందో మనకు తెలియకుండానే గడిచిపోతుంది. సో అతనికి కూడా 10 ఏళ్ళు అనేది అసలు 10 నిమిషాల్లా గడిచిపోయిందనమాట. తపస్సు చెయ్యాలి నేను ఇవన్నీ ఆయనకు గుర్తే రాలేదు. హ్యాపీగా గడిపేశాడు. అయితే ఇలాగ కొన్నాళ్ళు అయ్యాక అట్రాక్షన్ తగ్గుతుంది కదా. ఒక 10 ఏళ్ళు అయ్యేసరికి అప్పుడు ఆయన అవును నేనేంటి ఇలాగా 10 ఇయర్స్ నా తపస్సు అంతటిని నేను పక్కన పెట్టేసి అంత టైం వేస్ట్ చేసుకొని ఇలా బిహేవ్ చేశానని తనలో తనే చాలా సిగ్గుపడ్డాడు. ఇందాక మనం చెప్పుకున్నామే, అయ్యో 1 అవర్ టీవీ చూస్తేనేంటి నేను 5 మినిట్స్ బ్రేక్ కోసం వచ్చానని అనుకుంటాం కదా. సేమ్ అలాగే విశ్వామిత్రుడు కూడా ఇదేంట్రా బాబు ఇలా చేశాను నేను, ఆ టైం అంతా వేస్ట్ చేసుకున్నానని తనకు తానే చాలా సిగ్గుపడ్డాడనమాట. చాలా బాధపడుతూ ఉన్నాడు. వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇదంతా అసలు ఎందుకు జరిగిందంటే నా తపస్సును పాడు చేయడానికి దేవతలు చేసిన పని ఇదంతా అని విపరీతమైన కోపం వచ్చింది. యాక్చువల్గా మనం ఆలోచిస్తే అందులో దేవతలు చేశారు, పంపించారు. నువ్వెందుకు అట్రాక్ట్ అవ్వాలి? అవ్వకూడదు కదా. ఆయన చేసిన మిస్టేక్ అయినా వాళ్ళు పంపించారు కనుక వాళ్ళ తప్పు అన్నట్టు ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వస్తే ఎదురుగా మేనకుంది. ఆవిడ భయపడుతూ వణికిపోతుందన్నమాట. ఆవిడ ఏంటి దేవతలు పంపించారు కాబట్టి ఆమె వచ్చింది. తనకు తానుగా ఏమీ రాలేదు. కానీ ఇంకా చాలా భయపడిపోవడం మొదలుపెట్టింది. భయపడిపోతే ఇంకా ఆమెను చూసి విశ్వామిత్రుడు సాఫ్ట్గానే చెప్పాడు, ఇందులో నీ తప్పేం లేదులే, నేనే తప్పు చేశాను, నిన్ను చూడగానే అలా అట్రాక్ట్ అయిపోయాను, అది నా తప్పే కదా అని చెప్పి పంపించేస్తాడు ఆవిడని. పంపించేశాక చాచా నాకు ఇక్కడ కూడా కరెక్ట్గా అవ్వలేదు, ఇప్పుడు లాభం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కులో హిమవత్ పర్వతాలు ఉంటాయి కదా, హిమాలయాస్, అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ అక్కడ కౌశికీ నది ఉంది కదా వాళ్ళ అక్క, ఆ పక్కనే ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చేస్తుంటే మెయిన్గా ఇప్పుడు చేస్తున్న ఉద్దేశం ఏంటంటే జితేంద్రియుడు అవ్వాలని అతని కోరిక. జితేంద్రియుడు అంటే తన ఇంద్రియాలన్నింటినీ జయించిన వాడు అని అర్థం. అలాంటి జితేంద్రియుడు అవ్వాలని కోరిక. ఎందుకు? ఇప్పుడు ఇంద్రియాలు అంటే ఏంటి? మన చుట్టూ చూసే అన్నీ కూడా, చూసేవి, వినేవి, తినేవి అన్నీ కూడా మన ఇంద్రియాల వల్లే జరుగుతుంది. అంటే మన కన్ను, ముక్కు, మన పంచేంద్రియాలు అంటాం కదా, కన్ను, ముక్కు, నోరు, ఇలా చెవి, చర్మం, ఇవన్నిటి ద్వారా మనం బయట ఉన్న విషయాలన్నీ గ్రహిస్తాం. అయితే ఇవన్నిటి వల్ల దేని వల్ల కూడా టెంప్ట్ అవ్వని వాడు. అంటే మనం ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, పక్కన మంచి చాట్ స్మెల్ వస్తూ ఉంటుంది, అది రోడ్డు మీద మంచిది కాదన్నా కూడా వెంటనే వెళ్ళి తినేస్తాం. ఎందుకు? మన ముక్కు మనల్ని పిలిచింది, అట్రాక్ట్ చేసింది, మన నోటితో అది టేస్ట్ చేయాలనిపించింది. అలాగే 10th క్లాస్కి వచ్చేసాం, ఇంకా 15 డేస్లో మనకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే చిరంజీవి కొత్త సినిమా పోస్టర్ కనిపించింది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. మన ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా అది ఆడుతుంది. ఎందుకంటే చిరంజీవి సినిమా కాబట్టి ఒక 2 months ఆడుతుంది. మన పరీక్షలు అయిపోయాక కూడా ఇంకా చాలా కాలం ఉంటుంది, చూద్దామని అనుకోం. వెంటనే మనం అటు అట్రాక్ట్ అయిపోతాం. అది చూసే వరకు మరి అసలు ఆకలేదు, నిద్ర పట్టదు, అర్జెంటుగా వెళ్ళి చూసేయాలి ఆ సినిమా. అసలే నా ఫ్రెండ్స్ చూసేస్తున్నారు, నేను చూసేయాలి, ఇవన్నీ అనిపిస్తాయి కదా మనకి. అలాంటివి ఏ వచ్చినా కూడా కంట్రోల్డ్గా ఉండగలగడం, అలాంటి వాళ్ళని జితేంద్రియుడు అంటారనమాట. సో
అలా అవ్వాలని ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ హిమాలయ పర్వతాల మీద చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇంకో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తపస్సు చూసి దేవతలందరికీ విపరీతమైన టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే తపస్సు బాగా సివియర్గా చేస్తుంటే పైలోకాల్లో కూడా ఆ మంటలు, ఆ వేడి సెగలు తగులుతూ ఉంటాయంట. అలా వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఏంటి అసలు ఇతను ఇంకా తపస్సు పెరుగుతుందని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇతను మహర్షి అని బిరుదు పొందడానికి అర్హుడు అని చెప్పారంట. మహర్షి అంటే ఏంటంటే ఋషులందరిలో కూడా ముఖ్యమైన వాడు. అలాంటి వాళ్ళని మహర్షి అంటారు. మీకు మహర్షి అనగానే సినిమా గుర్తొచ్చేస్తుంది. ఎవరిది? మహేష్ బాబుది. మహేష్ బాబుని మహర్షి అనేసుకుంటారు మీరు. కానీ కాదు, మహర్షి అంటే ఋషులలో ముఖ్యమైన వాడు. మనం ఇంతకుముందు విన్నాం కదా, ఫస్ట్ రాజర్షి అయ్యాడు ఆయన, తర్వాత ఋషి అయ్యాడు. ఋషులలో ముఖ్యమైన వాడుగా ఇప్పుడు మహర్షి అయ్యాడు. సో ఇంత తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయన మహర్షి అవ్వడానికి ఆయనకి యోగ్యత వచ్చింది అని చెప్పారు. చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్రమానికి వచ్చాడు, విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చి, నాయన నువ్వు నీ తపస్సుకు మెచ్చుకున్నాను, చాలా తీవ్రంగా చేస్తున్నావు, నువ్వు ఋషుల్లో ఇంపార్టెంట్ పర్సన్వి కాబట్టి నీకు మహర్షిత్వాన్ని ప్రసాదిస్తున్నాను, నువ్వు మహర్షి అయ్యావు అన్నాడు. ఇంతకు ముందైతే ఇతనేమి మెయిన్ మోటో ఏంటి? బ్రహ్మర్షి అవ్వాలి, మన వశిష్ఠ మహర్షి కన్నా కూడా నేను గొప్పవాడిని అవ్వాలి అని కదా ఇతను స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నీకు ఇది ఇచ్చాము అని అన్నా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎప్పుడు బాధపడిపోతూ ఉంటాడు, అయ్యయ్యో నేను ఇలా చేశాను, అలా చేశాను, నాకు ఇది చాలదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇలా అనేవాడు కదా. ఇప్పుడు అలా ఏమీ అనలేదు. అంటే ఆయన నెమ్మదిగా ఆయన మీద ఆయనే కంట్రోల్ రావడం మొదలైంది అనేది ఒక ఇండికేషన్. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇంత చెప్పి మీరు మహర్షి అయ్యారని చెప్పినా కూడా అతను పొంగిపోలేదు, అబ్బా పోనీలే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను ఆనందించలేదు, అలాగని కృంగిపోలేదు, అయ్యయ్యో నేను ఇంకా బ్రహ్మర్షిని అవ్వలేదు అయితే అని కూడా అనలేదు. అంటే కొంత ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందనమాట ఆయనకి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి బ్రహ్మదేవుడికి దండం పెట్టి ఇలా అన్నారనమాట, బ్రహ్మదేవ నా తపస్సును మెచ్చుకొని నువ్వు మహర్షిత్వాన్ని ఇచ్చావు, సో ఇప్పుడు నేను జితేంద్రియుడిని అయినట్లేనా అని అడిగాడు. ఎందుకు? ఈసారి ఆయన తపస్సు చేసినప్పుడు జితేంద్రియుడు అవ్వాలని కదా చేశాడు. సో అదే ఆయన అడిగాడు 1000 సంవత్సరాల తపస్సు తర్వాత. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, మహర్షి ఇంత మాత్రానికే నువ్వు జితేంద్రియుడు అయిపోయినట్టు కాదు, నువ్వు ఇంకా ట్రై చెయ్యాలి అని చెప్పి తన లోకానికి తను వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు జితేంద్రియుడు అన్న విషయం గురించి మాట్లాడుకోవడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. మనం రోజులో 10 నిమిషాలు పూజ చేయడానికో, ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయడానికో మనం అంత టైం ఎప్పుడూ కేటాయించం కదా. ఎంతసేపు పొద్దున్న లేస్తే గబగబా ఏమైనా చదువుకోవాల్సి ఉంటే చదవటం, లేదా ఆడుకోవటం, స్కూల్కి వెళ్ళిపోవటం, మళ్ళీ వచ్చి హోంవర్క్ చేయడం, ఇక్కడతోనే మనకు అయిపోతుంది. అలాంటిది మనకి ఎమోషనల్ కంట్రోల్ కావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తపస్సు చేస్తూ ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ మహర్షి స్టేజ్కి వచ్చాక బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, నీకు ఇంకా టైం ఉంది, నువ్వు ఇంకా కృషి చెయ్యాలి, అప్పుడే నువ్వు జితేంద్రియుడు అవుతావు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఎమోషన్స్ మీద మనకుండే రకరకాల కోరికలు, రకరకాల ఆకర్షణలు, డిఫరెంట్ అట్రాక్షన్స్, అవన్నిటి మీద మనకు కంట్రోల్ రావాలంటే అది అంత ఈజీగా జరగదు. ఇవన్నింటికి మన యాంగిల్లో మనం ఆలోచించుకుంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఎక్కువగా మనం అట్రాక్ట్ అయ్యేది ఎందుకు అంటే, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టే మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. సో మన వాతావరణాన్ని మనం మార్చుకోగలిగితే కొంతవరకు మనం దానిలోంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఈ ఋషులందరూ తపస్సులు చేయడానికి అడవులకి వాటికి ఎందుకు వెళ్ళాలి? రొటీన్లో మనతో పాటే సొసైటీలో ఉంటూ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాతావరణం మారితే కొంతవరకు మారుతుంది. మనలాంటి వాళ్ళం ఎలా మార్చుకోవచ్చు? ఇంట్లో ఫస్ట్ ఆ టీవీ అనేది దాన్ని ఇడియట్ బాక్స్ అంటారు, మీకు తెలుసు కదా. అంటే ఆ బాక్సే ఇడియట్ అని కాదు, దాన్ని చూస్తున్న వాళ్ళు ఇడియట్స్ అని. కాబట్టి ఫస్ట్ దాన్ని మనం ఆపేయాలి. ఎందుకు? టీవీలో మంచి విషయాలు రావా? వస్తాయి. మీరు నిజంగా మంచి విషయాల్ని మాత్రమే టీవీలో చూస్తున్నట్టయితే డెఫినెట్గా చాలా మంచిదే. కానీ జనరల్గా జరిగేది అది కాదు కాబట్టి టీవీ అనేదాన్ని పక్కన కట్టేయాలి ఫస్ట్.
రెండోది మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళనేది మనం అబ్జర్వ్ చేయాలి. కాసేపు మనం ఏదో మంచి బుక్ చదువుకుందాం అన్న బుక్ అంటే మీరు ఓన్లీ స్కూల్ బుక్స్ అనుకోవద్దు. స్కూల్ బుక్స్ అనేది మన పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. అది కూడా అవసరమే, కానీ అది మాత్రమే కాదు. అది కాక బయట చాలా నాలెడ్జ్ ఉంది, బయట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఓన్లీ మీ ఎగ్జామ్స్కి సంబంధించినవి, మీ కరికులంలో ఉండేవి చదివేసి గబగబా ఏదో మార్కులు తెచ్చేసుకొని ఎంట్రన్స్లు రాసేసి మంచి కోర్సెస్ చదివేసి తర్వాత ఒక జాబ్లో ల్యాండ్ అయిపోయారు. ఓకే, అంతవరకు మీ ఎడ్యుకేషన్ మీకు సహాయపడింది. కానీ నువ్వు ఒక జాబ్లో చేరిన తర్వాత అక్కడ రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. మీద నుంచి బాస్ పెట్టే ప్రెషర్ అవ్వచ్చు, పక్కన నీతో ఉండే కొలీగ్స్ కొందరు సరిగ్గా బిహేవ్ చేయకపోవచ్చు, కొందరు రూడ్గా ఉండొచ్చు, లేదా నువ్వు డీల్ చేయాల్సిన నీ క్లయింట్స్ ఆర్ నీ కస్టమర్స్ ఉండొచ్చు. ఇలా రకరకాల ప్రెషర్స్ని తట్టుకుంటూ సొసైటీలో నువ్వు హ్యాపీగా బ్రతకాలి అంటే ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రపంచం గురించి మనకి చాలా విషయాలు తెలిసి ఉండాలి. అవి తెలియాలి అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ మనలో మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో ముందు చేసుకోవాల్సిన పని ఏంటంటే మంచి పుస్తకాలని చదవాలి. మంచి పుస్తకాలు అంటే ఏంటి, అసలు బుక్ రీడింగ్ మనకు ఉందా లేదా అపార్ట్ ఫ్రమ్ యువర్ స్కూల్ బుక్స్. మనకి లేదు అనుకుంటే ముందు చిన్న చిన్న కథల పుస్తకాలు, అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, మీకు నచ్చింది, వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, అది చదవచ్చు. నెమ్మదిగా ఆ స్టోరీ బుక్స్ నుంచి కొంచెం పురాణాలు చదవడం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన పురాణాల్లో దొరికినంత ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మన లైఫ్కి ఉపయోగపడే విషయాలు ఇంకా బయట ఇంకెక్కడ మనం వేరేగా చదవక్కర్లేదు. నెమ్మదిగా చిన్నపిల్లలు చదువుకునే రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివి చదువుకుంటూ వెళ్ళొచ్చు. దానిలోంచి మనం ఏమి నేర్చుకోవచ్చో గ్రహించవచ్చు. ఇది ఒకవైపు సాగుతూ ఉండగా ఎప్పుడైనా మన మంచి ఇప్పుడు ఇంటర్నెట్ ఉందంటే దానిలో మనం పనికిరాని వీడియోస్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే నానా చెత్త వస్తుంది. ఇప్పుడు అందులో ఎవరు పడితే వాళ్ళు ఏవి పడితే అవి పెట్టేస్తున్నారు. అది కరెక్టో కాదో తెలియకుండా మనం వినేసి ఓహో ఇది నిజమేనేమో అనుకుంటున్నాం. అలా కాకుండా స్టాండర్డ్గా కొంతమంది మాట్లాడేవి ఉంటాయి. ఇప్పుడు కొన్ని మంచి ప్రవచనాలు ఉంటాయి, అలాంటివి కొన్ని మీరు వినొచ్చు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడిన కొన్ని స్పీచెస్ ఉన్నాయి. తనికెళ్ళ భరణి మాట్లాడిన స్పీచెస్ ఉన్నాయి. అలాగే మీరు టెడ్ టాక్స్ అని ఉంటాయి, అందులో కొన్ని మంచి ఇవి ఉంటాయి. చాలామంది స్పీకర్స్ వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. ఇలాంటివి వినండి. వాళ్ళ లైఫ్ అంతా ఏం చేశారు ఏంటి అనేవి మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడూ చూసే యాంగిల్లో కాకుండా వాళ్ళ యాంగిల్లో సొసైటీని ఎలా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు మనం తెలుసుకుంటే అదంతా కూడా మనకి ఎడ్యుకేషన్. ఫ్యూచర్లో లైఫ్లో బ్రతకడానికి మన స్కూల్ చదువు కాకుండా ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. మీరు ఆలోచించండి, చాలా కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకుంటారు. అంతవరకు మీకు మీ చైతన్యలోనో నారాయణలోనో చదువుకుంటారు. స్పూన్ ఫీడింగ్, పొద్దున్నుంచి రాత్రి వరకు చదువు, ఇదిగో క్వశ్చన్ బ్యాంకు, ఇది చదివేస్తే నీకు ఎంసెట్ వచ్చేస్తుంది, ఐఐటీ వచ్చేస్తుంది చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. సడన్గా ఐఐటీకి వెళ్తారు, అక్కడ ఎలా ఉంటుంది? మీలో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేదా మీ అక్కలు అన్నలు ఫ్రెండ్స్లో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. కనుక్కోండి ఒకసారి. విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. ఎందుకు? అక్కడ చాలా అసైన్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఓన్గా చేసుకోవాలి, చాలా వరకు అనాలిసిస్ రావాలి. అప్పుడు సడన్గా మనకి స్పూన్ ఫీడింగ్ దొరకపోయేసరికి చాలా కష్టం అనిపించేస్తుంది. అవునా కాదా? సో అలాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా 4 విషయాలు మనం తెలుసుకునేలాగా ఉండాలి. చిన్నప్పటి నుంచే అన్నీ నేర్చుకునేలాగా ఉండాలి. సో నేను మీకు చెప్పేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏంటి నేను మీకు చెప్తుంది మీకు క్లియర్గా అర్థం అవుతుందనే నేను అనుకుంటున్నాను. చదువును పక్కన పెట్టమని కాదు, కానీ చదువు అంటే స్కూల్ బుక్స్ మాత్రమే కాదు, వాటికి కేటాయించే టైం దానికి కేటాయించాలి. ఇదిగో ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా అని ఇంట్లో చదువుకోనా అన్న అంటే లేదు నాకు ఆంటీ ఇలా చెప్పారు, నా బుక్స్ నేను చదవను, స్టోరీ బుక్ చదువుకోమన్నాను, చందమామ బుక్ ఎదురుగా పెట్టుకొని చదువుకోవడం కాదు. మీ ఫ్రీ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓన్లీ మీరు ఖాళీగా ఉండేటప్పుడు, మీరు టీవీ చూసుకునే టైము, లేదా వీడియో గేమ్స్ ఆడుకునే టైము, ఇలాంటి టైము యూట్యూబ్ అవి పెట్టుకొని ఏదో పిచ్చి కామెడీ బిట్స్, జబర్దస్తులు ఇలాంటివి చూసే టైము, అలాంటి టైంని ఇలాంటి వాటికి ఉపయోగించుకోండి. అది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే
మనం రామాయణం భారతం ఏదో ఒక స్టోరీ లాగా వినేయటం వల్ల మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఈరోజు మనం చదువుకుంటే ఏం వచ్చేది. దాన్ని మనం మన లైఫ్కి ఇంప్లై చేసుకుంటేనే అప్పుడు దాని యూజ్ మీకు కరెక్ట్గా ఉంటుంది. అందుకనే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు విశ్వామిత్రుడు స్టోరీని మనం ఇంత చదవడం వల్ల మనం నేర్చుకోగలిగేది ఏంటి? ఆయన ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాడు? ఒక క్షత్రియుడు అహంకారం బాగా ఉండి వశిష్ఠుడు అంతటి మహర్షిని, ఒక బ్రహ్మర్షిని ఎదిరించి ఆయనతో సైన్యంతో వెళ్ళి ఇలాంటి పనులన్నీ చేసిన ఆయన తర్వాత ఆయన తపస్సు ఆయన చేసుకుంటూ ఉండగా మళ్ళీ మధ్యలో ఎవరో త్రిశంకు అతనితో సంబంధం లేదు కానీ వశిష్ఠుడి మీద కోపంతో ఆయన యాక్సెప్ట్ చేసి అతని కోసం తన తపశ్శక్తిని కొంత ఇచ్చేసి తర్వాత ఇప్పుడు జస్ట్ మేనకని ఎలా చూడగానే అలా అట్రాక్ట్ అయిపోయి దానివల్ల కొంత తపస్సు పాడైపోయి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏంటి దానికి కారణం? తన మనస్సు తన కంట్రోల్లో లేకపోవడం. అంత గొప్పవాడికే అంత హార్డ్ వర్క్ చేస్తూ వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడికి అది అంత కష్టమైతే ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. కలియుగంలో నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటిలోంచి మనం బయటకు రావాలంటే మనం ఇంకెంత కష్టపడాలి? అందుకు మనం చేయగలిగేది ఇప్పుడు నేను మీకు చెప్పిన కొన్ని టిప్స్. ఇలాంటివన్నీ చేస్తే మన చుట్టూ నెగిటివిటీ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు మన పంచేంద్రియాలు ఏ విషయాలనైతే చూడాలో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అవి చూశాక మన మనసు కంట్రోల్ చేయడం మనకు కష్టం. సో చూసేవే మంచి విషయాలు చూస్తున్నాం అనుకో, నువ్వు టీవీయో సినిమానో చూడాలనుకునే బదులు ఒక మంచి రామాయణమో భారతమో చదివేవనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మన మనసు మంచి వైపే వెళ్తుంది కానీ చెడు వైపు వెళ్ళదు. అలాగే ఎంతసేపు చెత్తవి తిందామని అనుకోకుండా వీలున్నంత వరకు అలాంటి తిరుగుళ్ళు బయట తిరగటం అవి అవాయిడ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ఫుడ్ తినడం అనేది మనకు అలవాటు అవుతుంది. అలాగే మనం వినే విషయాలు కూడా ఎంతసేపు పిచ్చి కొత్తగా వచ్చిన సినిమా పాటలను 10 సార్లు వినే బదులు చిన్న పద్యాలు, భాగవతం పద్యాలు లేకపోతే శతకాలు ఇలాంటివి కొంచెం వింటూ లేదా మంచి అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉండండి. పొద్దున పూట చాలా బాగుంటాయి. కాస్త వింటే వాటి మీనింగ్ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ పాటను ఎంజాయ్ చేయండి. లైఫ్లో అవసరం వచ్చినప్పుడు కంపల్సరీగా అవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. ఓకేనా? సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ఏం చెప్పాడు? నువ్వు ఇప్పుడు చేసింది ఇంకా చాలలేదు, జితేంద్రుడు అవ్వడం అంత ఈజీ కాదు కాబట్టి నువ్వు ఇంకా ట్రై చేస్తే అప్పుడు నువ్వు జితేంద్రుడు అవుతావు, ఇప్పుడు అంత ఈజీ కాదు అని చెప్పాడు. అది విన్నాక ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు తన తపస్సుని ఇంకొంచెం సీరియస్గా ఇంకొంచెం తీవ్రంగా చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఓకే, మిగిలిన విషయాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం పిల్లలు. బాయ్.